పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ స్థాయి ఆఫీసర్. ధనంజయ రెడ్డి ఒక మచ్చలేని ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్, మచ్చలేని ఆఫీసర్. కృష్ణమోహన్ అన్న ఓ రిటైర్డ్ ఆర్డీఓ, ఓ మచ్చలేని ఆఫీసర్. ఆయన కూడా తీసుకొచ్చి ఆయన జైల్లో పెట్టి పాపం ఆయన కొడుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎక్కడికి పోతా ఉన్నాం మనం? ఇప్పటికే జిందాన్లు బెదరగొట్టినారు, సజ్జన్ జిందాన్లు ఇప్పుడే బెదరగొట్టినారు. జత్వాని గిత్వాని అని చెప్పి అధికారులను అరెస్ట్ చేసి ఆ మనిషి వ్యాపారం చేయకోకుండా ఆంధ్ర రాష్ట్రం అంటే సార్ నమస్కారం పెట్టి ఎవరిని వ్యాపారం చేయొద్దని ఇప్పుడే సజ్జన్ జిందాన్. అరబిందో వాళ్ళు ఇప్పటికీ నమస్కారం పెడతా ఉన్నారు చంద్రబాబు. షిప్పు సీజు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద ఆరోపణలు చేసి లాస్ట్కు షిప్పు పోయింది, సీజు పోయింది, బియ్యము పోయినాయి. వాళ్ళేమో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే నమస్కారం సమయం వ్యాపారం చేయలేము. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు ఈ మల్టీనేషనల్ కంపెనీ, ఫ్రాన్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్, యూరోప్లో టాప్ 5 సిమెంట్ కంపెనీల్లో ఒకటి. వీళ్ళు ప్రపంచానికి చెప్తారు ఆంధ్ర రాష్ట్రం నమస్కారం స్వామి వీడి వ్యాపారాలే వద్దు అని. ఇప్పటికే వీళ్ళ ఎమ్మెల్యేల పుణ్యమా, వీళ్ళ మంత్రుల పుణ్యమా అని చెప్పి ఇప్పటికే కుమారమంగళం బిర్లా అల్ట్రాటెక్ సిమెంట్స్ ఆయన నమస్కారం పెడతాను. అసలు ఏదైనా మనం చేసే పనుల వల్ల పరిశ్రమలు రావాలా, వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వాలా, ఎలా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలా, ఎలా వాళ్ళ పరువును తీయాలా, ఎలా వాళ్ళందరినీ ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టాలా అని చెప్పి చూస్తే నోబడీ విల్ కమ్ టు ఆంధ్రప్రదేశ్. ధనంజయ రెడ్డి ఒక మచ్చలేని ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్, మచ్చలేని ఆఫీసర్. పాపం ఆయన కొడుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, తీసుకొచ్చి ఆయన జైల్లో పెట్టారు. కృష్ణమోహన్ అన్న ఓ రిటైర్డ్ ఆర్డీఓ, ఓ మచ్చలేని ఆఫీసర్. ఆయన కూడా ఆయన కూతురుకు ఈ మధ్యకాలంలోనే పెళ్లి ఖాయమైంది. బాలాజీ గోవిందప్ప పాపం ఆయన కూతురుకు ఆయన కూడా ఈ మధ్యకాలంలో పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఎక్కడికి పోతా ఉన్నాం మనం? ఇంకొక ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ స్థాయి ఆఫీసర్. ఎక్కడికి పోతా ఉన్నాం మనం? అంతవరకు ఎల్ఓసి బ్లాక్ చేసి. ఇలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్మెంట్కి ఏం వాల్యూ ఉంటుంది? బెదిరిస్తున్నారు, భయపడిస్తున్నారు, ఎన్ఓసీలు ఆపుతున్నారు. ఆయన నన్ను బెదిరిస్తున్నాడు అని హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ 3 సార్లు వేసుకున్నా కూడా దిక్కు దివానం లేదు. అలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్మెంట్కి ఏం వాల్యూ ఉంటుంది? ఇంకొక ఆయన విజయసాయి రెడ్డి, చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున ఏమన్నా తీసుకుని ఇటువైపున తీసుకొని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాల్యూ ఉంటుంది. మరో నిందితుడిగా చెప్తా ఉన్న రాజ్ కసిరెడ్డి, అసలు ఈయనకు బెవరేజెస్ కార్యకలాపాలకు ఏం సంబంధం? అసలు ఈయనకు బెవరేజెస్ కార్పొరేషన్ కు సంబంధించిన వ్యవహారాలకు ఏం సంబంధం? ఐటీ రంగంలో అనుభవం ఉన్నవాడు, ఒక వ్యాపారస్తుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల్లో అనేక మందిలో ఒకడు. అది కేవలం 2 ఏళ్ల కాలంలో, అది 2 ఏళ్ల టైం, 2 years మాత్రమే. అది కూడా కోవిడ్ సమయంలో. విజయవాడకు వచ్చింది కూడా తక్కువే. 2 ఏళ్ల తర్వాత ఆయన ప్రస్తుత టీడీపీ ఎంపీ, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీతో తన సన్నిహిత సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే ఇద్దరు కలిసి వ్యాపారాలు కూడా చేస్తా ఉన్నారు. ఇద్దరు కలిసి వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. ఇద్దరు కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయి. ఈ వ్యక్తి అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సన్నిహిత సంబంధాలతో కలిసి ఉన్నాడు. ఈ వ్యక్తిని తీసుకొస్తే ఈ వ్యక్తిని సులభంగా ప్రలోభ పెట్టచ్చు అని ఈ వ్యక్తిని తీసుకొచ్చి, ఈ వ్యక్తి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన ప్రస్తుత టీడీపీ ఎంపీతో, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీతో తన సన్నిహిత సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే ఇద్దరు కలిసి వ్యాపారాలు కూడా చేస్తా ఉన్నారు. ఇద్దరు కలిసి వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. ఇద్దరు కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయి. ఈ వ్యక్తి అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సన్నిహిత సంబంధాలతో కలిసి ఉన్నాడు. ఈ వ్యక్తిని తీసుకొస్తే ఈ వ్యక్తిని సులభంగా ప్రలోభ పెట్టచ్చు అని ఈ వ్యక్తిని తీసుకొచ్చారు. ఈ వ్యక్తి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రలోభాలు పెట్టి అప్రూవర్గా నేను మారుస్తాను, వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పు అని అంటే ఈయన అబద్ధం చెప్పకపోవడం వల్ల ఈయన అక్యూజ్డ్గా చేసినాడు. ఈయన సుప్రీంకోర్టులో కేసు వేసినాడు. సుప్రీంకోర్టులో దిస్ మ్యాన్ ఇస్ ఆల్సో ఫైల్డ్ ద కేస్. ఒకవేళ ఈయన కూడా వీళ్ళకి కావలసిన పద్ధతి ప్రకారం స్టేట్మెంట్ గానే ఇచ్చిందంటే ఈయనను కూడా వాసుదేవ్ రెడ్డిని వదిలేసినట్టుగానే వదిలేసింది, అంతే కదా. ఇలా చేయాలనుకుంటే ఎవరి మీదైనా ఎవరైనా కూడా బేతాళ విక్రమార్క కథలు లేసి ఏమైనా చెప్పించవచ్చు. ఇలా కథలు అంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం కనిపిస్తుంది. అందరు ఎక్కడో కలిశారు అంటాడు. కలిస్తే గూగుల్ టేక్అవుట్స్ లో ఉండవా? అందరు కలిసినట్టు చూపించలేరా? గూగుల్ టేక్అవుట్స్ లో అందరు కలిసి కూర్చున్నట్టు. ఎప్పుడన్నా మీరు డ్యూటీలో ఉన్నప్పుడు పొలిటీషియన్స్ అడిగేవారు సార్, ఇలాగా రూల్ డిబేట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేయండి, ఇలాగ ఈ పని చేసి పెట్టండి రూల్ కు వ్యతిరేకంగా, ఎప్పుడన్నా మిమ్మల్ని అడగడం జరిగిందా సార్?
సాధారణంగా ఏంటంటే వాళ్ళ మద్దతుదారులు ఎవరైతే ఉంటారో వారిని అరెస్ట్ చేసినప్పుడు ఆ విధంగా అడుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ పార్టీలో ఉన్నవారు కాబట్టి. అది ఎంతవరకు మనం స్వీకరించాలి అన్నది మన మీద ఆధారపడి ఉంది. సో అది మన పొలిటీషియన్ అడిగాడు కదా అని చెప్పేసి మనం ప్రతి ఒక్కటి చేయడం మొదలు పెడితే అన్ని ఇలాంటి పనులే చెప్తుంటాడు. కాబట్టి పొలిటీషియన్ మొదట చెప్పినప్పుడు ఇది కుదరదు అని చెప్తే ఆ తర్వాత ఇలాంటి పనులు మనకు చెప్పడు. కాబట్టి మనం ఏ విధంగా వాళ్ళు ఇచ్చిన సలహాలు వాళ్ళు చట్టబద్ధంగా ఏదైనా ఇస్తే చట్టానికి లోబడి చేయగలిగిందంటే అది చేయాలి. దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే వాళ్ళు ప్రజాప్రతినిధులు కాబట్టి. ప్రజాప్రతినిధులు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎవరి మీదైనా వాళ్ళ శత్రువుల మీద లేకుంటే వాళ్లకు నచ్చని వాళ్ళ మీద మనల్ని ఉపయోగించుకొని చర్యలు తీసుకోవడం అంటే దాన్ని మనం ప్రతిఘటించాలి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ప్రతిఘటిస్తే మీ మీద మళ్ళీ ఏమైనా చర్యలు ఉంటాయి, లేకపోతే మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు కదా భయం. మరి ఇంత రక్షణ ఇస్తూ సివిల్ సర్వెంట్స్ ఉన్నప్పుడు, సివిల్ సర్వీసెస్ ఉన్నప్పుడు మనం భయపడితే ఎలాగండి? భయపడాల్సిన అవసరం లేదు. ఏం చేస్తారు? ట్రాన్స్ఫర్ చేస్తారు. చేయనివ్వండి, ఇంకో చోటికి వెళ్తాం, అంతే కదా. లేకుంటే ఏసీబీకి అంటే లేనిపోని ఏసీబీ కేసులు పెట్టమనండి. ఏమంది మనం వెన్ వీఆర్ క్లీన్ వీ నీడ్ నాట్ హ్యావ్ టు వరీ. జూలో పనిచేస్తుంటారు. జూలో చాలా మంది క్రూర మృగాలకి ఆహారం సరఫరా చేస్తుంటారు. ఆ క్రూరముగా ఎప్పుడైనా వాళ్ళని పట్టేయచ్చు. అనుకుని నేను క్రూరముగానికి వెళ్ళి నేను ఆహారం సరఫరా చేయమని అనలేదు కదా. దట్ ఈస్ ఆక్యుపేషనల్ హజార్డ్. మనం చేస్తున్న వృత్తిలో ఉన్న అది ఒక ప్రమాదమే. ఎలక్ట్రికల్ ఉంటాడు, ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ పైకి ఎక్కాలి, లైన్ మీద వెళ్తే ఒక్కోసారి షాక్ కొట్టొచ్చు. మరి షాక్ కొడుతుంది కదా అని నేను ఎక్కనంటే ఎలాగవుతుంది? కాబట్టి సివిల్ సర్వీసెస్ లో ఉన్నప్పుడు ఈ ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా నియమాల ప్రకారం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అది మీరు ఆఫీస్ క్లీన్ గా ఉన్నప్పుడు చక్కగా నిజాయితీగా ఉంటే మిమ్మల్ని ఏ పొలిటీషియన్ టచ్ చేయలేరని నాకు అనిపిస్తుంది సార్, మీరు చెప్పిన దాని ప్రకారం. ఎవరైనా చేసినా కూడా, దుర్మార్గంగా ప్రయత్నించినా కూడా అందులో క్లీన్ గా బయటకు వస్తాం మనం. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే మనం చేసిన చర్యలు ఇవన్నీ కూడా క్లీన్ గా ఉంచుకోగలిగితే ఎప్పుడు కూడా ఎవరు కూడా ఏం చేయలేరు అన్నది గమనించాలి. మనకు చాలా ప్రొటెక్షన్ కూడా ఉంటుంది సివిల్ సర్వెంట్స్ కి, ముఖ్యంగా ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళకి ప్రొటెక్షన్స్ చాలా ఉంటాయి. ఈ మధ్యన మీరు తాడేపల్లిగూడలో ఒక స్కూల్లోకి వెళ్ళి అంటే మాతృవందన అంటే ఆడవాళ్ళు అంటే తల్లుల్ని ఉద్దేశించి మాట్లాడారు సార్. అది చాలా మంది చెప్పారు నాకు. క్వశ్చన్ అంటే ఒక విద్యార్థిని, ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆ లెక్చరర్ తో సెల్ ఫోన్ గురించి కొట్టేసింది సార్, ఫైటింగ్. ఇటువంటి సంఘటనప్పుడు మనం ఎలా సార్ అలా ఆ టీచర్ గాని, ఆ లెక్చరర్ గాని, ఆ స్టూడెంట్, ఆ పేరెంట్స్, ఆ ప్రిన్సిపాల్, మేనేజ్మెంట్ ఏం చేస్తే బాగుంటుంటారు? పేరెంటింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే పేరెంటింగ్ ఎక్కడ స్కూల్ లేదు, పేరెంటింగ్ కి కాలేజీ లేదు, పిల్లల్ని ఎలా పెంచాలన్నది లేదు. మనకున్న అనుభవంతో మనం పిల్లల్ని పెంచుతాం. ఆ విధమైన పరిస్థితుల్లో పేరెంటింగ్ అన్నది చాలా ప్రాధాన్యమైనది. ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు ఉండేవారు ఇంట్లో. వాళ్ళు ఎవరు ఎటు వెళ్తున్నారు, ఎన్ని గంటలకు వస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నది ఒక వాచ్ ఉండేది. ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు మనం ఎలా పెట్టుకుంటున్నామో అప్పుడు పెద్దలు సీసీటీవీ కెమెరాల్లాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి చిన్న కుటుంబాలు, భార్య భర్త, ఇద్దరు పిల్లలు. అది తర్వాత ఏంటంటే పిల్లలను అవసరానికన్నా ఎక్కువగా ముద్దు చేయడం, వాళ్ళకి అనవసరమైన విషయాలు వాళ్ళకి ఇవ్వడం. తర్వాత ఇద్దరు పనిచేస్తున్న ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో, అయ్యో మనం పిల్లలకు సమయం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి వీళ్లకు ఏవైనా గ్యాడ్జెట్స్ కొనిద్దాం, లేకుంటే వీళ్ళకి ఏమైనా కొనిద్దాం, అవసరం లేకున్నా కూడా ఆ విధంగా వాళ్ళని ప్యాంపర్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా విపరీత పరిణామాలకు దారితీసి రేపు వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయులతో సక్రమంగా ప్రవర్తించకపోవడం, ఆ తర్వాత ఉపాధ్యాయులు ఏదైనా మందలిస్తే వెంటనే తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళిపోయి ఉపాధ్యాయులతో పోరాడడం, వాళ్ళని తిట్టడం, ఇవన్నీ కూడా చూస్తుంటాం మనం పేపర్. సో ఈ పరిస్థితులలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు వీళ్ళు ముగ్గురు కలిసి కనుక ఒక జట్టులాగా మనం తయారు చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే మంచి సయోధ్యతో వాళ్ళు చక్కని విషయాలు నేర్చుకుంటారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అందుకని పేరెంట్స్కి ఎప్పుడూ చెబుతుంటాను, పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరిగినప్పుడు మీరు వెళ్ళండి, మీ పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నది నేర్చుకోండి. మీ ఇద్దరు పిల్లల్ని పెంచడానికి మీకు ఎంత కష్టంగా ఉంటే క్లాసులో 40-45 మంది పిల్లలను ఒక టీచర్ మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. సో ఈ విధమైన పరిస్థితులలో వాళ్ళు చదువు చెప్తారు, మీరు సంస్కారం నేర్పించండి. వాళ్ళు విద్య నేర్పిస్తారు, మీరు వినయాన్ని నేర్పించండి. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. సాధారణంగా చాలా మంది తల్లిదండ్రులు మనం మంచి స్కూల్లో జాయిన్ చేసేసాం, మన బాధ్యత తీరిపోయిందని మొత్తం స్కూలే చేయాలని అనుకుంటారు.
స్కూల్ ఎప్పుడు కూడా వాళ్ళు సిలబస్, మీ పరీక్షలు ఇవి పెడతారు, కొన్ని విషయాలు చెబుతారు, కానీ పిల్లల యొక్క ప్రవర్తన ఎలా ఉండాలన్నది నిర్ణయించేది తల్లిదండ్రులు. సో ఆ విధంగా మన బాధ్యత ఉంది. 16 సంవత్సరాల వరకు పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులు చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. అందుకని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒకసారి అంటారు, బై టైమ్ ఏ చైల్డ్ బికమ్ 16 ది మోల్డ్ ఈజ్ కాస్ట్ అంటాడు. అంటే మనం ఏదైతే ఉందో ఆ ఏర్పడిపోతుంది. అంటే ఏమైనా చిన్న చిన్న మౌల్డ్స్ తయారు చేస్తుంటాం మన విగ్రహాలు. సో 16 విగ్రహం ఏర్పడిపోతుంది, ఆ తర్వాత విగ్రహాన్ని ఏం చేయలేం. కాబట్టి ఏదైనా చేయాలంటే మీరు 16 సంవత్సరాల లోపల చేయండి. ఆ తర్వాత మీరు 16 సంవత్సరాల్లో ఇచ్చిన సంస్కారం, విలువలు ఇవన్నీ కూడా వాళ్ళు ముందు తీసుకువెడతారు. ఈ 16 మొక్కగా ఉండగానే మనం చిన్నప్పుడు మొక్కగా ఉండగానే అది మానే ఉంటుందా అని అంటున్నాం. చాణక్యుల వారు అన్నారు, పిల్లలు పుట్టిన దగ్గర నుంచి 5-6 సంవత్సరాల వరకు వాళ్ళను ప్రేమతో పెంచండి, చిన్న చిన్న విషయాలు వాళ్ళకు నేర్పుతూ ఉండండి. 7వ సంవత్సరం నుంచి 16వ సంవత్సరం వరకు వారికి క్రమశిక్షణ నేర్పించాలి. తర్వాత 17వ సంవత్సరం నుంచి ఈ 2 విషయాలు చేస్తే వాళ్ళు చక్కగా మలుస్తారు. క్రమశిక్షణ అన్నది లోపిస్తుంది మనకి. ఎవరు కూడా తల్లిదండ్రులు పిల్లలకి ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పడం లేదు. దాంతో వాళ్ళకి అనవసరమైన ఈ మొబైల్ ఫోన్లు, గ్యాడ్జెట్లు, ఈ సోషల్ మీడియాలు, తర్వాత సినిమాల ప్రభావం, వీటన్నిటిని కూడా మనమే ప్రభావితం చేస్తున్నాము. తర్వాత వచ్చేసి పనికిరాని సీరియల్స్, బిగ్ బాస్ లాంటి వాళ్ళతో పాటే కూర్చొని చూస్తున్నారు తల్లిదండ్రులు కూడా. ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు? అనవసరమైన సినిమాలు చూపిస్తున్నారు, ఎవరో స్మగ్లర్స్వి లేకుంటే దొంగలవి ఇలాంటి సినిమాలు. తర్వాత ప్రతి 10 నిమిషాలకు తాగే హీరోల సినిమాలు చూపిస్తున్నారు. మరి ఇవన్నీ చూపిస్తే ఏమవుతారండి? కాబట్టి తల్లిదండ్రులు ఇళ్లలో చిన్న లైబ్రరీలను ఏర్పాటు చేయండి, చిన్న చిన్న పుస్తకాలు ఏర్పాటు చేయండి, పిల్లలకు మంచి విషయాలు చెప్పండి. పిల్లలు పడుకోబోయే ముందు ఒక నీతి కథను ఒక 5 నిమిషాలు వినిపించి పడుకోబెట్టండి. ఇవన్నీ కూడా వాళ్ళ మీద పరిణామాలు ఏర్పడతాయి. అందుకనే గొప్ప వ్యక్తుల చరిత్రలు, జీవిత చరిత్రలు చదవండి. అందులో తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉందో ఒకసారి మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ కనుక చేయగలిగితే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది, ఒక మంచి యువతరం ఏర్పడుతుంది అన్నది మనం అందరం ఇదే విషయాన్ని నేను తాడేపల్లిగూడెంలో వాళ్ళకి చెప్పడం జరిగింది. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. ఇప్పుడు అదే అండి, ఆ పాపని అనుకోవటం తనకి ఏమన్నా పర్సనల్ విషయాలు ఏమైనా ఉన్నాయా ఏంటి అంటే ఆ టీచర్ చూసేస్తుందేమో, ఏదో ఫోటోలు కానీ వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఏమైనా ఉన్నాయేమో అని తను భయపడిందేమో అని అనుకున్నాను సార్ నేను. అందుకనే వాళ్ళు టీచర్లు వీళ్ళు కూడా ప్రాపర్ గా కౌన్సిలింగ్ చేయాలి. తల్లిదండ్రుల్ని కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని, ఆ అమ్మాయిని కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని వాళ్ళు చేయగలిగితే వాళ్ళు బయటపడతారు. మనం ఎప్పుడు కూడా తిడుతూ ఉంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంకా ముడుచుకుపోతారు. సో అది జరగకుండా చూడగలగాలి. వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా మనం ఉండాలన్నది నేర్చుకోవాల్సిన అంశం. ఇది సార్ చాలా మంచి విషయాలు, అందరికీ ఉపయోగపడే విషయాలు చెప్పారు. మరొక వీడియోతో మీ ముందు ఉంటాం సార్. నమస్కారం సార్. నమస్తే.